హాయ్ ఎవ్రీవన్. ఆ రోజు నైట్ 8:30, 9 అవుతుంది టైము. బట్ వ్లాగ్ కోసమే బయటికెళ్తున్నాం. మా కోసమే అంకుల్ ఆటో మొత్తం లైట్స్‌తో నింపినట్టు అనిపించింది. వీడియోస్ కోసమే. వీడియోస్ అయితే బాగా తీసుకున్నాం. ఓకే. ట్రెండ్స్‌కైతే వెళ్ళిపోయినాం. నార్మల్‌గా ఇట్లా ఏదైనా షాపింగ్ మాల్‌కెళ్ళినప్పుడు మనం షాపింగ్ కోసమే అని మనీ తీసుకెళ్తే అస్సలు మంచి కలెక్షనే ఉండదు. అస్సలు మనకి నచ్చవు. అలాంటిది ఓకే. ఏదో ఊరికే వెళ్దాము, చూసొద్దాం అని వెళ్ళామంటే మంచి కలెక్షన్ మొత్తం అక్కడే దూరం రా ఉంటుంది. ఏది చూసినా నచ్చేస్తుంది. ఏది స్క్వేర్ చూసినా టాప్. తీసుకోవాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ గర్ల్స్ అందరికీ ఈ మాట రిలేట్ అవుతుంది. చేసేదేం లేక మొత్తం అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. నాకైతే అసలు ఇలా బయటికెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకోవడం అలవాటే లేదు. అలాంటిది ఇప్పుడు ఏదో కొత్తగా అనిపిస్తుంది. బట్ తీసుకున్నాం మొత్తానికైతే. అసలక్కడ ఫుట్‌వేర్ కలెక్షన్ అయితే బావుంది. బట్ ప్రైజెస్ చాలా టూ మచ్ ఉన్నాయి. సేమ్ క్వాలిటీతో ఆన్‌లైన్‌లో 500-1000 అయితే పెట్టొచ్చు. బానే ఉంటాయి. బట్ ఇక్కడ హై కాస్ట్ ఉన్నాయి. ఎవరో ట్రెండింగ్ గాయంట. ఇలా బ్యాగ్ పట్టుకొని వెనకాల చెప్పులంతా పెట్టుకొని ఇలా చేస్తాడంట. చేసి చాలా ఫేమస్ అయ్యాడంట. నాకైతే తెలీదు మరి దాని చెయ్యి గురించి. అట్లా యాక్టింగ్ నా ఫ్రెండ్ నన్ను చేయమంటుంది. నాకసలు ఎవరో గూడా తెలీదు. నేనేదో నాకొచ్చినట్టు నా పిచ్చిలో నేను చేస్తున్నా. ఇలా కాదంటంది. నాకు తెలీదసలు ఎవరో గూడా. మీకు తెలుసా ట్రెండింగ్ ఎవరో? కామెంట్ చేయండి. చూసారు గదా! నాకు తెలిసిన పిచ్చిలో నేను చేస్తున్నా. బట్ బ్యాగ్ అయితే బా నచ్చింది. సమ్ పిచ్చి ఏముండవు థింగ్స్. జోబులో కానీ ఏవి తీసుకోలేకపోయాం గాయస్. ఏముండవు ఏముండవు జస్ట్ జస్ట్ ఎక్కడికెళ్ళినా మనకు సీట్ దొరికిందంటే చాలా ప్రశాంతంగా కూర్చుండిపోతాం కదా! ఇలా బయటికి రావడానికి ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. ఒక ఇటొకసారి టాప్‌లోకి తిరగమ్మా. చున్నీ కోసం అయితే వచ్చాం. సెట్ అయింది గదా! చూడండి ముగ్గురొచ్చాం. నేను ఒక వెబ్ సిరీస్‌లో ఒక హీరోయిన్ కొంచెం ఆరెంజ్ షేడ్‌లో లిప్ గ్లాసో అది లిప్ బామో తెలీదు. అది వేసుకున్నది చూసినా. నాకు ఆ రోజు నుంచి దాని మీదయితే పిచ్చుందనమాట. నాకు నార్మల్‌గా లిప్‌స్టిక్స్ అలాంటివి నచ్చవు గానీ, ఎందుకో ఆ సీరీస్ చూసినప్పటి నుంచి నాకు కొంచెం పీచ్ కలర్‌లో, ఆరెంజ్ కలర్‌లో చాలా నచ్చింది. దానికోసం కొన్ని మంత్స్ నుండి ట్రై చేస్తున్నా. బట్ నాకీ కరెక్ట్ షేడ్ అయితే దొరకడంలే. అక్కడ కూడా వెతికినాం గానీ దొరకలేదు. అక్కడ నేను మా అమ్మని ఒకసారి నీ మీద ట్రయల్స్ ఏద్దాంరా అని మా అమ్మని రూపిస్తున్నా. పాపం మా అమ్మ సిగ్గుపడతాంది. లాస్ట్‌కి మా సిగ్గులో మేము ట్రయల్స్ వేయలేదనమాట. చేతికి వేసి చూసాం. అయినా అది నాకి నచ్చలేదు అంత షేడు. అది లిప్‌స్టిక్ నేను లిప్ బామ్ కోసం చూస్తున్నా. అంటే టింటెడ్ లిప్ బామ్స్ ఉంటాయి కదా! కొంచెం ఈ షేడ్స్‌లో దానికోసం ట్రై చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గరుంటే నాకు కామెంట్‌లో లింక్ పెట్టండి ప్లీజ్. ఇంక అవ్వదులే అని చెప్పి దాన్ని వదిలేసి ఇంగ వెళ్దాం. అప్పటికే 9:30 అయిందనుకుంటా టైము. సో, తీసుకున్న ఒక్క చున్నీ మాత్రం బిల్ వేపించుకోవడానికి ఉన్నా నేను. బిల్ వేయించేసుకొని మరి బ్యాగ్స్ బాగున్నాయని ఇంకొకసారి చూడ్డానికెళ్ళాం. బాగున్నాయి బ్యాగ్స్ అయితే. చాలా బాగున్నాయి చూడ్డానికి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బాగున్నాయి. ఒకసారి ట్రెండ్స్‌కెళ్ళి మీరు కూడా చెక్ చేయండి. సో, ఇంక బయటికొచ్చేసాం. వచ్చేసి ఇప్పుడు పానీపూరి బండి కోసం సెర్చింగ్ స్టార్ట్ చేసాం. బయటికొస్తే పానీపూరి తినకుండా ఎలా వెళ్తాం? అక్క ఎక్స్‌ప్రెషన్ ఇయ్యి అక్క. ఎందుకు ఫ్యాన్ అంత పెద్దగా చేసుకున్నావు? పానీపూరి తప్ప అన్ని ఇంకా అయిపోయింది. ఫైనల్లీ మాకు పానీపూరి బండి పానీపూరి బండి కనుగొన్నాం. దొరికేసింది. చుట్టూ జనాలు ఎవరు లేరు. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసేసుకొని కుమ్మేసాం.
ఓకే. తీసుకోండి. ఇద్దరు ఒకేసారి టేస్ట్ ఎలా ఉంటుందో అని క్వశ్చన్ మార్క్ ఉండే కానీ బాగుంది టేస్ట్. తినేసాక ఇంకా ఆటో ఎక్కేసి రిటర్న్ అయిపోతున్నాం. అప్పుడే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. మాకు ఐస్ క్రీమ్ బండి కనిపించింది. అక్కడ కుల్ఫీ తీసుకున్నాం. పిస్తా అడిగితే లేదన్నారు. అందుకే బాదంతో అడ్జస్ట్ అయిపోయాం. మా అమ్మకి బజ్జీలు తినాలనిపించిందంట. నా ఫ్రెండ్ ఏమో బజ్జీలు ఎక్స్పర్ట్ అంట. అంటే బాగా చేస్తుందంట. ఇలా తిప్పాలి, ఇలా తిప్పితేనే బాగా వస్తుంది అని తిప్పి తిప్పి చూపిస్తుంది. బజ్జీలు ఎంతక్క బజ్జీలు బండి ఓయమ్మ చాలా కాస్ట్లీ ఉన్నట్టుంది అక్క. హైజీనిక్ ఉంటుంది. నాకు తెలుసు ఈ వీడియో అంత ఇన్ఫర్మేటివ్ కాదు, అలా అని ఏదైనా చిన్న పనికొచ్చేది కాదు. బట్ ఇది మా జస్ట్ ఒక వ్లాగ్ అంతే. నా మీద ఇష్టంతో లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చేయని వాళ్ళకి కూడా ఓకే, పర్లేదు. జస్ట్ ట్రయల్స్ అనమాట. నేను ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా. ఓకే, బాయ్.